ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ వేదికగా కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆధిపత్య ప్రపంచ వ్యవస్థకు ఇక ముగింపు పలికినట్టేనని ఆయన స్పష్టం చేశారు. నియమాలు, నిబంధనలపై ఆధారపడిన అంతర్జాతీయ వ్యవస్థ ఇప్పటికే కూలిపోయిందని, దానిపై ఇంకా ఆశలు పెట్టుకోవడం వ్యూహం కాదని కార్నీ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ప్రపంచాన్ని నడిపించిన వ్యవస్థ పాక్షికమైనదని, శక్తివంతమైన దేశాలు తమకు అనుకూలంగా నియమాలను మార్చుకుంటూ బలహీన దేశాలపై మాత్రం అవే నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్యం, ఆర్థిక అనుసంధానం అభివృద్ధికి మార్గంగా కాకుండా ఒక ఆయుధంగా మారిందని కార్నీ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు, సరఫరా గొలుసులు, వాణిజ్య ఒప్పందాలను అడ్డుపెట్టుకుని పెద్ద దేశాలు చిన్న దేశాలను ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిణామాల్లో చిన్న మధ్యస్థాయి దేశాలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో సామాన్య దేశాలు బలిపశువులు కాకుండా తమను తాము రక్షించుకునే సమయం వచ్చిందని చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ అంశంతో పాటు టారిఫ్ యుద్ధాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కార్నీ ప్రసంగానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉందని, గతంలో ఉన్న వ్యవస్థ మళ్లీ తిరిగి రాదని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కెనడా తన విదేశీ ఆర్థిక విధానాలు మార్చుకుంటుందని తెలిపారు. చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలతో బంధాలను బలోపేతం చేయడం ఈ వ్యూహంలో భాగమని వెల్లడించారు. చిన్న మధ్యస్థాయి దేశాలు పరస్పరం కొత్త కూటములు ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే శక్తివంతుల ఆటలు వనరులుగా మారే ప్రమాదం ఉందని కార్నీ హెచ్చరించారు. మనమే ఇతరుల భోజనంగా మారిపో అనే ఆయన వ్యాఖ్యలు దావోస్ వేదికపై హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలోకి వెళ్తున్న ఈ సమయంలో కార్నీ ప్రసంగం భవిష్యత్ అంతర్జాతీయ సంబంధాలపై కీలక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.